ఎందుకు డయాలిసిస్ కాదనుకోని ట్రాన్స్‌ప్లాంట్‌కి వెళ్ళాలి అనంటే, హ్మ్. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, డయాలిసిస్ ఎప్పుడైనా సరే టెక్నికల్లీ ఒక నార్మల్ కిడ్నీ లాగా 100% ఎఫిషియన్సీ తోటి బాడీని క్లీన్ చేయలేదు. హుహు. ఎలా చెప్తామనంటే, నార్మల్ కిడ్నీస్ 100కి 100% పాయిజన్స్ బయటికి పంపించేస్తే, అదే డయాలిసిస్‌లో మాత్రం ఓన్లీ 20% పాయిజన్సే బయటికెళ్తాయి. 80% పాయిజన్స్ ఇంకా బాడీలోనే ఉండిపోతాయి. సో, లోపలున్న పాయిజన్స్, బాడీలో ఉన్న పాయిజన్స్ ఎప్పుడు గాని వేరే ఇతర ఆర్గాన్స్‌ని అఫెక్ట్ చేస్తది. సో, దీనివల్ల డయాలిసిస్ పైన లాంగ్ టర్మ్‌లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ గాని, సర్వైవల్ గాని అంత గొప్పగా ఉండదు. సో, అందుకనే చెప్పేసి ఎవరైతే డయాలిసిస్ పైన ఉన్నారో వాళ్ళకి ఇంకొక బెటర్ ఆల్టర్‌నేటివ్ అంటే ట్రాన్స్‌ప్లాంట్ చేపించుకుంటే బాడీ 100% క్లీనింగ్ జరుగుతుంది. వాళ్ళ సర్వైవల్ రేట్ పెరుగుతుంది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. డయాలిసిస్ పైన ఉన్నప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాటర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ప్రశాంతంగా ఒకరోజు వదిలిపెట్టి వేరే ఊరికి ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళలేడు. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ నెక్స్ట్ డేకే డయాలిసిస్‌కి వచ్చేసేయాలి కాబట్టి. సో, ఇన్ని రెస్ట్రిక్షన్స్ నుంచి బయటపడి ఒక హ్యాపీ లైఫ్, క్వాలిటీ లైఫ్ కావాలి అనంటే డెఫినైట్‌లీ ట్రాన్స్‌ప్లాంట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాం.